నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో జరుగుతుంది. కూటమి ప్రభుత్వం పసిగట్టలేకపోతుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నా దగ్గర ఒక 4 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ 4 ఇన్సిడెంట్స్ చెప్పిన తర్వాత మీకు కూడా అనిపించొచ్చేమో బహుశా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అని. ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది, రెండోది పార్టీలో రాజకీయంగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. ఈ రెండు ఒక రకంగా పడకేసాయా అనే పరిస్థితి కనబడుతుంది. ఈ 4 ఇన్సిడెంట్స్ చూద్దాం. మొదటిది, నిన్న ఈరోజు సిఐఏ సమ్మిట్ జరుగుతుంది విశాఖలో. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. దాదాపు వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నది 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 7 లక్షల ఉద్యోగాలు, 400కు పైగా ఎంఓయూలు అని. సో ఆ సంఖ్య పెరిగింది, పెట్టుబడుల సంఖ్య 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. నిన్న ఈరోజు ఆ సమ్మిట్ గురించి జరగాల్సిన చర్చ మీడియాలో, ఆ చర్చ కాస్త తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవిఎస్ఓ సతీష్ హత్య మీదకు వెళ్ళిపోయింది. సతీష్ నిన్న విచారణకు వస్తూ ఉన్నారు. సతీష్ని అర్ధరాత్రి ఎవరో హత్య చేశారు ట్రైన్లో. మొత్తం అంతా డైవర్ట్ అయిపోయింది. సిఐఏ సమ్మిట్ గురించి, పెట్టుబడుల గురించి కావాలంటే చూసుకోండి, ఒకే ఒక్క ఛానల్లో డిబేట్ జరుగుతుంది నేను ఈ వీడియో చేసే టైంకి. మిగతా ఛానల్స్ అన్నీ సతీష్ హత్య గురించే మాట్లాడుతున్నాయి. కంప్లీట్గా డైవర్ట్ అయిపోయింది. నెక్స్ట్, రెండవది, గూగుల్ డేటా సెంటర్. గూగుల్ డేటా సెంటర్ వచ్చి మనకి 4 వారాలు అవుతుంది విశాఖలో. ప్రపంచం మొత్తం గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నారు? ప్రపంచంలో జరుగుతున్న చర్చ మన ఆంధ్రప్రదేశ్ గురించి, గూగుల్ డేటా సెంటర్ గురించి చర్చ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కందుకూరులో ఓ 2 వ్యక్తుల మధ్య జరిగిన మర్డర్ గురించి మాట్లాడుతున్నారు. దాన్ని కులాలకు ఆపాదించి కొంతమంది చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత అది రగులుకున్న తీరు, ఆ తర్వాత దాని మీద జరిగిన చర్చ అంతా మీడియా ఆక్యుపై చేసేసింది. అటువైపే మీడియా చర్చలన్నీ సాగాయి. గూగుల్ డేటా సెంటర్ గురించి ఆంధ్రప్రదేశ్లో తక్కువ చర్చ జరిగింది, ప్రపంచంలో ఎక్కువ చర్చ జరిగింది. ఇది రెండో ఇన్సిడెంట్. అంటే నేను 1 by 1 అలా వెళ్తున్నా. మూడో ఇన్సిడెంట్, ఈ మధ్య కాలంలోనే ఓ 3 వారాల కిందట చంద్రబాబు నాయుడు గారు దుబాయ్కి, లోకేష్ ఆస్ట్రేలియాకి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది? కంప్లీట్గా మీడియానంతా కొలికిపూడి వర్సెస్ చిన్ని ఇష్యూ ఆక్యుపై చేసేసింది. ఇవే చర్చలు తెలుగు మీడియాలో జరిగాయి. లోకేష్ ఎవరిని కలుస్తున్నారు, చంద్రబాబు ఎవరిని కలుస్తున్నారు, పెట్టుబడుల్ని ఆకర్షించడంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా కష్టపడుతున్నారు అనే విషయం చర్చ జరగల. అంటే కొంతమేరకు జరుగుతుంది, కానీ ఎక్కువ జరగాల్సిన దీన్నంతా ఈ ఇష్యూ, కొలికిపూడి చిన్ని ఇష్యూ ఆక్యుపై చేసేసింది, అయిపోయింది. అఫ్కోర్స్ ఇది ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అనేది ప్రశ్నే. మరి ఒకవేళ ముందు చెప్పిన 2 ఇన్సిడెంట్లు ప్రత్యర్థులు చేస్తుంటే ఈ ఇష్యూ సొంత పార్టీ వాళ్లే కదా, మరి ఈ ఇష్యూ కూడా దాన్ని డైవర్ట్ చేయడానికి జరిగిందా అని అంటే ఏమో చెప్పలేము, అనుమానాలు ఉన్నాయి. మరొక ఇష్యూ, సూపర్ 6 సూపర్ హిట్ అని ఒక ప్రోగ్రాం జరిగింది అనంతపురంలో 2 నెలల కిందట. కావాలంటే నేను చెప్పిన ఈ 4 విషయాలని ఒకసారి సెర్చ్ చేయండి, పర్ఫెక్ట్గా మీకు ఆధారాలు దొరుకుతాయి. 4 నెలల కిందట సూపర్ 6 సూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 హామీ ఇచ్చిన తర్వాత మేము అన్ని హామీలు అమలు చేస్తున్నాం. సో సూపర్ హిట్ అయ్యాం కాబట్టి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి దీన్ని ఒక సంబరంగా ప్రజలకు ఇస్తున్నాం. ఆ రోజే ఆటో డ్రైవర్లకు కూడా దసరా సందర్భంగా అనౌన్స్ చేసింది వాహనమిత్ర కూడా. ఆ సభ జరుగుతున్న నేపథ్యంలో మెడికల్ కాలేజ్ ఇష్యూ అంతకు ముందు నుంచే జరుగుతుంది, మెడికల్ కాలేజ్ ఇష్యూ. కానీ ఆ సభ జరుగుతున్న క్రమంలోనే మెడికల్ కాలేజ్ ఇష్యూ అతి ప్రబలంగా రగిలింది. అదే తెర మీదకి వచ్చింది, మెడికల్ కాలేజ్ ఇష్యూ గురించే మాట్లాడారు. ఒక రకంగా అనుకున్నంత స్థాయిలో ఈ సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం జరగలేదన్న ప్రచారం కూడా ఉంది. బహుశా ఇదే కారణం అయ్యి ఉండొచ్చు. మెడికల్ కాలేజ్ ఇష్యూ చాలా స్ట్రాటజిక్గా
కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని, అతిపెద్ద చర్చ జరగాల్సినటువంటి కార్యక్రమాలని డైవర్ట్ చేసి వాటి సాంద్రత తగ్గించే ప్రయత్నం చాలా స్ట్రాటజిక్గా జరుగుతుంది. మరి ఆ విషయాన్ని ఎందుకు కూటమిలో ఉన్నటువంటి నాయకులు, కూటమి పెద్దలు, కూటమిలో ఉన్నటువంటి పొలిటికల్ ఇంటెలిజెన్స్ లేదా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అంటే పొలిటికల్కి సంబంధం లేకపోవచ్చు, కానీ ఇలాంటి మర్డర్స్ జరుగుతున్న వ్యవహారం, ఇవి ఫ్లేరప్ అవుతున్న వ్యవహారం, వీటన్నింటినీ ఎందుకు గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోతుంది అనేది కూడా ప్రశ్నే. సో ఇప్పుడు ఈ విషయంలో సిఐఐ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికైనా అత్యంత కీలకమైనటువంటి సమ్మిట్. ఇలాంటి సమ్మిట్ జరుగుతుంటే నిన్నటి నుంచి జరుగుతున్న చర్చ ఏంటి? మీడియాలో చూసే ఉంటారు కదా. ఈరోజు జరుగుతున్న చర్చ ఏంటి? ఒకే ఒక్క మీడియా తప్ప మిగతా మీడియాలన్నీ వెళ్ళిపోయినాయి, ఏవిఎస్ఓ మర్డర్ వ్యవహారం మీదకి వెళ్ళిపోయినాయి. సరే, ఆ మర్డర్లో ఏం జరుగుతుంది? సరే, ఈ 4 విషయాలు మీరు చెక్ చేయండి, మీకు వాటికి అవగాహన వచ్చేసి ఉంటుంది, మీరు క్లారిటీకి వచ్చేసి ఉంటారు. సరే, ఈ 4 విషయాలు ఇటు పక్కన పెడదాం. మరి ప్రభుత్వ పెద్దలు ఎందుకో మరి ఈ విషయంలో ఏం చేస్తున్నారో తెలియాల్సి ఉంది. సరే, ఈ 4 విషయాలు పక్కన పెడితే, ఇప్పుడే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టారు. ప్రభుత్వ వేధింపులతోనే సిఐ సతీష్ కుమార్ మృతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను పరకామణి కేసులో ఇరికించేలా వాంగ్మూలం ఇవ్వాలని సతీష్ కుమార్ను పోలీసులు, టీడీపీ ప్రభుత్వం వేధించింది. కూటమి ప్రభుత్వం ఇది. ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్ మృతి. ఇది ముమ్మాటికి చంద్రబాబు సర్కారు హత్యే. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇది పక్కన వేస్తాను. చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి, వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఎలాగైతే నారాసుర రక్త చరిత్ర అని రాసుకొచ్చారో, ఈరోజు కూడా ప్రభుత్వ వేధింపులతోనే సతీష్ కుమార్ మృతి అని అన్నారు. మరి మృతి ఏంటి? మృతి అంటే వాస్తవానికి ఇది ఆత్మహత్య, భూమన కరుణాకర్ రెడ్డి చెప్పింది. కానీ ఇప్పుడు మృతి అని అంటున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చాలా కేటగారికల్గా చెప్తున్నాడు. ఏమని? అతని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలని, మానసికంగా టార్చర్ చేసి మా పేర్లు చెప్పమని పదే పదే విచారణ అధికారులు బలవంతం చేశారు. చెప్పరా అని లమ్ అనే భాషతో కూడా వాడారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో సతీష్ ఏం మాట్లాడారో బయటికి రావాలి, సతీష్ ఏం మాట్లాడారో బయటికి రావాలి అని అంటారు. మరి వాళ్ళు బెదిరించినట్లు ఎలా బయటకు వచ్చింది? బెదిరించినట్లు భూమన కరుణాకర్ రెడ్డికి ఎలా తెలిసింది? భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా చూసినట్టే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే వివేకానంద రెడ్డిని అలా కొట్టారు, ఇలా కొట్టారు, చివరిగా ఇలా వేటు వేశారు అని చెప్పినట్టుగానే భూమన కరుణాకర్ రెడ్డి కూడా విచారణలో ఏం జరిగిందో ఈయన చెప్తున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నారు? సో భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేది ఒకటి, రెండవది చంద్రబాబు నాయుడు చేతిలో మళ్ళీ కత్తి. ఎటువైపు తీసుకెళ్తున్నారు రాజకీయాన్ని? ఎందుకు కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో వెళుతుంటే పసిగట్టలేకపోవటం ఒక ఎత్తు అయితే, తిప్పికొట్టలేకపోవటం కూడా ఇంకో ఎత్తు కదా. మరి ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం ఎట్లా తిప్పికొడుతుందో చూడాలి. అసలు వాస్తవాలు ఏమన్నా బయట పెడుతుందేమో చూడాలి. ఒకవేళ కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు, కూటమి ప్రభుత్వంలో కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు, లేదా ఎవరైతే మృతుడు సతీష్ కుమార్ ఉన్నారో వాళ్ళ వైపు నుంచి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఇది హత్యే అయి ఉంటే గనక, ఒకవేళ నిజంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా చేయించి ఉంటే గనక వీళ్ళు అసలు కేసు పక్కకి వెళ్ళిపోయి కొసర కేసులు ఇరుక్కునే అవకాశం పుష్కలంగా ఉంది. వల్లభనేని వంశీ విషయంలో చూసాం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి వ్యవహారంలో వల్లభనేని వంశీ అరెస్ట్ కాలా. వాస్తవానికి అది పెద్ద విషయం. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినటువంటి ఓ దళితుడిని కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. అసలు కేసు పక్కకు పోయింది, కొసర కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు అసలు కేసు ఏంటి? ఇక్కడ పరకామణిలో చోరీ జరిగింది, 100 కోట్ల చోరీ జరిగింది. అక్కడ దొరికాడు రవికుమార్. ఈ కేసుని ఛేదించే క్రమంలో సిఐడి, హైకోర్టు ఆదేశాల తర్వాత సిఐడి రంగంలోకి దిగితే, ఈ సిఐడి రంగంలోకి దిగితే ఆ సిఐడి దగ్గర
విచారణను ఎదుర్కొంటున్నటువంటి విచారణకు వస్తున్నటువంటి సతీష్ కుమార్ మర్డర్ అయ్యారు. అసలు కేసు పక్కకు పోయింది, ఈ కేసు తెర మీదకి వచ్చింది. మరి ఈ కేసులో ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు పాత్రదారులుగా, ఎవరు పెద్ద తలకాయలుగా బయటకు వస్తారో ప్రభుత్వం తేల్చాలి. మరి అసలు కేసు పక్కకు పోయి కొసర కేసుల్లోనే ప్రభుత్వం అనుమానిస్తున్నట్టు ఇలాంటి వ్యక్తులు ఏమన్నా తెర మీదకి వస్తారా చూడాలి. ఏది ఏమైనా ప్రభుత్వం విచారణ చేస్తున్న తీరు మీద ప్రభుత్వం కొంత మేనమేషాలు లెక్కిస్తున్నట్లుగా కనబడడం, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వ్యవహారాలని బయటికి తీసుకొచ్చే వ్యవహారంలో కూడా, ఈవెన్ పెద్దిరెడ్డి విషయంలో కూడా మొన్న పవన్ కళ్యాణ్ ఆ వీడియో బయటికి చూపించారు, కానీ అసలు విషయాలు బయటపెట్టి చర్యలు తీసుకోమని ప్రజలు కోరుతున్నారు. సో మేనమేషాలు లెక్కించడం ఎందుకు, ఎక్కడ జాప్యం జరుగుతుంది, వీటన్నిటిని త్వరగా తేల్చండి అని ప్రజలు అడుగుతున్నారు. మరి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, అవకాశం దొరికినప్పుడల్లా వివేకానంద రెడ్డి చంపినప్పుడు నాకు కూడా గుండెపోటు అని చెప్పారు, అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని. మరి ఇప్పుడేమనాలి? ఇప్పుడు ఇన్ని విషయాలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏమవుతుంది, ఫెయిల్ అవుతుందా, సక్సెస్ అవుతున్నట్ట? లేదా ప్రభుత్వం కావాలనే కొంత ఇలా మేనమేషాలు లెక్కిస్తూ పోతుందా? ఏం జరుగుతున్నట్టు చూడాలి. మరి ప్రభుత్వ పెద్దలు కలుగు చేసుకుని ఈ విషయాల మీద ఆరాలు తీసి సత్వర యాక్షన్ తీసుకుంటారా, లేదా ఇలానే ఇంతేలే వీళ్ళు అనుకునే వరకు ఆగుతారా? చూద్దాం. థ్యాంక్ యూ.